హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి మిల్ మేకర్ టమాటో కర్రీ చేస్తున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 ఉల్లిపాయలండి, మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పోపు వేసుకోవాలన్నమాట. పోపులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఇలా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల 4 టమాటోస్ ప్యూరీగా చేసి పెట్టుకోవాలండి. తర్వాత మిల్ మేకర్స్ని కొద్దిగా నేను వచ్చేసి ఒక చిన్న కప్ తీసుకున్నాను అనమాట. ఒక చిన్న కప్పు వేడి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఇదిగో చూస్తున్నారా ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. కొంచెం 2 మినిట్స్ ఉంచారంటే ఇలా మెత్తగా అయిపోతాయి. వాటర్ అంతా పిండి ఇదిగో ఇలా పక్కన పెట్టేసుకోవాలి. 4 టమాటోల ప్యూరీ అండి ఇది. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం తీసుకున్న మిల్ మేకర్ని అంతా వేసేసుకోవాలి. ముందుగా టమాటో ప్యూరీ వేసుకోకూడదండి, అది ఒక టేస్ట్ వచ్చింది అనమాట. ఇలా ముందుగా ఇవనేది కొంచెం ఫ్రై చేస్తే మనకి క్రిస్పీగా ఉంటే కూర అనేది టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా, బగారా రైస్ దేంట్లో కానీ చాలా అంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ మసాలా అయితే దీంట్లో యూజ్ చేయట్లేదు, ఓన్లీ హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. టమాటో ప్యూరీ వేసాక ఇంకొంచెం మగ్గుతాయి అన్నమాట. దీంట్లో సాల్ట్ వేసాను లైట్గా. మిల్ మేకర్ ఉడకబెట్టుకునేటప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసాను. సో మనం కొద్దిగా చూసి వేసుకోండి సాల్ట్ వేసుకునేటప్పుడు. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ అని పసుపు వేసాం కదా, ఇప్పుడు పసుపు అనేది మనం వేసే పని లేదనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి చూసారా, ఇలా ఫ్రై అయిపోతే మనకి సరిపోతుంది. ఇప్పుడు టమాటో ప్యూరీ అనేది వేసేద్దాం. లెట్స్ గో. నేను వచ్చేసి పెద్దవి కాదండి, ఇది మీడియం సైజు 4 టమాటోలు, పెద్దవి అయితే 2 సరిపోతాయండి. ఇది బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, బాగా మిక్స్ అయింది. ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు, ఖచ్చితంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం మూత పెట్టి మగ్గించుకుందామండి. నో వాటర్, అసలు వాటర్ అనేది అస్సలు యూజ్ చేయట్లేదు నేను, ఓన్లీ ఆయిల్ మగ్గే వరకు ఇలా మూత పెట్టేసి 2 సెకండ్స్ మగ్గించుకుందాం. ఇప్పుడు మనకి ఆయిల్ సపరేట్ అయిందో లేదో చూద్దాం. 2 సెకండ్స్ అయింది చూసారా, ఆయిల్ అనేది మనకు చక్కగా సపరేట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకుందాం. నేను వచ్చేసి మిల్ మేకర్స్ అవి ఉడకాలి కదా, ఈ గ్లాస్తో ఇవి మిక్సీ కొంచెం షేక్ చేసిన వాటర్ అండి. మిక్సీలో మనకి టమాటో ప్యూరీ కొంచెం ఉండేది కదా, దాన్ని మిక్సీ కొద్దిగా షేక్ చేస్తే అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి వాటర్ ఎక్కువ లేవు తక్కువ లేవు, వీటిని ఉడికించుకోవాలండి. వాటర్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కొంచెం మగ్గనిద్దాం. ఈ లోపల మనకి ఫ్లేవర్ కోసం లైట్గా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా లైట్గా వేసుకుందాం. లాస్ట్లో గార్నిష్ కోసం వేసుకోవాలి కాబట్టి ఫ్లేవర్ అనేది యాడ్ కావటం కోసం కొంచెం లైట్గా వేస్తున్నాను అనమాట. ఈ టైంలో వేయడం వల్ల ఏంటంటే కూరకు మొత్తం ఆ మిల్ మేకర్స్కి అంతా ఫ్లేవర్ అనేది పడుతుంది. దాంట్లో నేను కొంచెం లైట్గా పుదీనా వేసాను అనమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి ఒక 2 సెకండ్స్ ఉంచుదామండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. ఈ లోపు మిల్ మేకర్ కొంచెం ఫ్రై ఉడుకుతుంది అనమాట. వాటర్లో టమాటో ప్యూరీ అంతా పట్టేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ మటుకు చూస్తున్నారా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మగ్గనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఆయిల్ సపరేట్ అయ్యి మిల్ మేకర్ ఉడికిందో లేదో చూసేద్దాం. చూసారా, ఇందాకలకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. కూర అనేది చిక్కగా ఉంది, మిల్ మేకర్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు టేస్ట్కి సరిపడ్డ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే సరిపోయింది. కొద్దిగా కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఎక్కువ కారం అనేది పట్టదండి, ఇది వెల్లిపాయ కారం. సో కొంచెమే వేస్తున్నాను. కారం అనేది కొంచెం సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అవి మంటకాయలండి. మీకు సరిపడినంత కారం అనేది వేసుకోండి. నేను వచ్చేసి స్మాల్ స్పూన్లో 1/2 స్పూన్ వేసాను అనమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఆ కారం కొంచెం సేపు ఉడకాలి కాబట్టి ఈలోపు
మిగిలిన కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముందుగా, అదంతా వేసేసి ఒక 2 సెకండ్స్ అండి, మినిట్స్ కాదు, ఓన్లీ 2 సెకండ్స్. అది కలదిప్పే పని లేదండి, జస్ట్ ఇలా 2 సెకండ్స్ మూత పెట్టి స్టవ్ అనేది ఆపేయటమేను. ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆపేసాను. ఇప్పుడు ఆ 2 సెకండ్స్లో మూత పెట్టి తీసాం కదండి, సరిపోతుంది. కారం పచ్చి స్మెల్ అనేది పోయింది. ఇప్పుడు టేస్ట్ అనేది చూసుకుంటే ఉప్పు కారం ఏదన్నా సరిపోయిందో లేదో చూసి స్టవ్ అనేది మీరు ఆపుకోండి. నాకు అంతా సరిపోయింది కాబట్టి నేను స్టవ్ అనేది ఆపేసాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్ మేకర్ టమాటో కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా కాకుండా టమాటో కర్రీ ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకున్నాము. కూర చూడండి, థిక్నెస్ బాగా థిక్గా ఉంది, వాటర్గా లేవు, మరి థిక్గా లేదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వారితో మళ్ళీ కలుస్తాను.